ఒకరోజు యేసయ్య ప్రజలకు బోధిస్తున్నప్పుడు ఒక ధర్మశాస్త్రి వచ్చాడు. యేసయ్య, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? నీ దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని నీలాగే ప్రేమించు. యేసయ్య, అయితే నా పొరుగు వాడు ఎవరు? నేను మీకు ఒక కథ ద్వారా చెబుతాను, వినండి. ప్రయాణికుడు ఆనందంగా వస్తున్నప్పుడు ఓ నో, నేను చాలా దూరం వెళ్ళాలి. యేసయ్య, మీరే నా తోడు ఉండాలి. నీ దగ్గర అంతలో అక్కడ ఇవ్వు. వద్దు వద్దు, నన్ను ఇచ్చేయండి ప్లీజ్ ప్లీజ్, వద్దు. డబ్బులని ఇవ్వు. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, ఎవరైనా నన్ను వచ్చి కాపాడండి అయ్యా, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్, నా వల్ల అవలా ప్లీజ్. అయ్యో, ఈ మనిషికి గాయమైంది. అయ్యో ప్లీజ్ నన్ను కాపాడండి. నాకు ఆలస్యం అవుతుంది, ఇంకెవరైనా నీకు హెల్ప్ చేస్తారు. అయ్యో, ఇతను చాలా గాయమైంది. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఇబ్బందిలంతా పడకూడదు. ప్లీజ్ దయచేసి నన్ను కాపాడండి. భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. రండి, నేను మిమ్మల్ని సురక్షితమైన చోటుకి తీసుకెళ్తాను. ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోండి. సరే, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇదిగో డబ్బు, అతనికి అవసరమైనది చేయండి. చింతించకండి. మీరు కూడా ఇదే విధంగా ఇతరులను ప్రేమించి సహాయం చేయండి.